గారు జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు ఓకే కాపు హక్కుల కోసం నిరంతర పోరాటం చేసి అలుపెరగని పోరాటంలో అసువులు బాసినటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభని ఈరోజు విజయవాడలో కాపునాడు నాయకులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిపి ఇక్కడ విజయవాడలో ఏర్పాటు చేసి ఆయనకి విజయవాడకు ఉన్న సంబంధం, ఆయన చేసినటువంటి పోరాటం, కాపుల హక్కుల కోసం ప్రాణాలని పణంగా పెట్టి ఆయన చేసిన పోరాటాన్ని ఒక్కసారి మననం చేసుకోవడం జరిగింది. ఇవాళ ఆయన భౌతికంగా మొన్న చనిపోయారు, కానీ కాపుల హక్కుల కోసం ఆయన ఏ రోజో చనిపోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. కాపుల రిజర్వేషన్ కోసం, కాపులకి స్కాలర్షిప్ల కోసం, చదువుకున్న పిల్లల స్కాలర్షిప్ల కోసం, దామాషా ప్రకారం కాపులకి న్యాయం జరగాలని ఏ రోజో ఆయన ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. ఇవాళ భౌతికంగా ఆయన 73 సంవత్సరాల వయసులో ఆయన మనందరి నుంచి దూరం కావచ్చు. ఇవాళ కాపు నాయకులందరూ కూడా మళ్ళా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందనేది అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. కాపు నాయకులందరూ త్వరలోనే విజయవాడలో ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభ రాష్ట్రం మొత్తం నుంచి అన్ని పార్టీల రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా కాపు నాయకులందరూ, అలాగే కాపు జిల్లా కాపునాడు నాయకులు ఏ సంఘమైనా కానివ్వండి, ఆ కాపు సంఘం అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం. విజయవాడలో మళ్ళా ఒక పెద్ద మీటింగు ఏర్పాటు చేస్తాం. దాంట్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు అలాగే కాపునాడు నాయకులు అందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళందరి సూచనలు సలహాల మేరకు ఏ విధంగా భవిష్యత్తులో ముందుకెళ్లాలనేది ఒక ఆలోచన చేస్తాం. అట్లాగే కాపు హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తున్నటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారికి ఒక పెద్ద నివాళులు అర్పించి ఆయన ఆశయ సాధనని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా ఆలోచన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు సమావేశంలో తెలియజేయడం జరిగింది. అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయం, మళ్ళా కాపులు ఐక్యత చాటాల్సిన సమయం ఆసన్నమైంది, కాపులందరూ కలవాలి, బీసీ ఎస్సీ మైనార్టీలను కలుపుకొని కాపులందరూ కూడా ముందుకెళ్లాలనేది ఒక ఆలోచన వ్యక్తం చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో తేదీని నిర్ణయిస్తాం. ఖచ్చితంగా ఇతర పార్టీలు అన్ని పార్టీల రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళని, రాజకీయ పదవుల్లో లేని వాళ్ళని, జిల్లా కాపునాడు అధ్యక్షులందరినీ కూడా పిలిచి విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఆలోచన చేస్తామని తెలియజేస్తాం. విజయవాడలో ఎందుకంటే విజయవాడకి ముద్రగడ్డ పద్మనాభం గారికి అభినవ సంబంధం. కాపుల ఉనికి చాటిన కాపునాడు వంగవీటి మోహన్ రంగ గారి పైన అణచివేతలో 1988 జూలై 10వ తారీఖు నాడు విజయవాడలో జరిగిన 15 లక్షల మందితో జరిగినటువంటి సభ కాపునాడు. ఆ కాపునాడు సభతోనే కాపుల సంఖ్య ఏంటో ఈ రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు గుర్తించి తెలియజేయడం జరిగింది. అంటే విజయవాడలో ప్రతి కాపు నాయకుడికి ముద్రగడ్డ పద్మనాభం గారికి అభినవ సంబంధం ఉంది. ఆయన అడుగుజాడల్లో అందరూ కూడా ఆయన్ని అభిమానిస్తారు. రంగా గారు ఆపదలో ఉంటే, రంగా గారు అణచివేతకు గురైనప్పుడు ముద్రగడ్డ గారు ఇక్కడికి వచ్చి ఆ రోజు కాపునాడు సభలో పాల్గొని ఆయన గళాన్ని ఇప్పినటువంటి సందర్భం. అలాంటి వ్యక్తి వాళ్ళు చనిపోయినప్పుడు ఆయన విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున
సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తా. ఖచ్చితంగా ఆయన ఈ జాతికి చేసిన సేవల్ని ఒక్కసారి మళ్ళా కాపులందరూ గుర్తెచ్చుకునేటట్టు భవిష్యత్ తరాలకి ఆయన కాపుల కోసం ఏం చేశాడనేది తెలియజేయటం కోసం ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటిస్తాం.